హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక చైనీస్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా మామూలుగా లేదు. సినిమా పేరు ఏంటంటే సస్పెక్ట్. అందులోనూ ఈ సినిమా కాదేంటంటే మామూలుగా మనిషిని చంపడానికి ఆయుధం అవసరం లేదు. వాడి మైండ్ ని కంట్రోల్ చేస్తే చాలు. బాడీని కాదు, ఏకంగా మెదడునే హ్యాక్ చేసి ఒక డేంజర్ సీరియల్ కిల్లర్ కదే ఈ సినిమా. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. ట్విస్టులు చాలా బాగుంటాయి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మూవీ రికమెండేషన్ కంటెంట్ ని ఇష్టపడే వాళ్ళ కోసం నవీన్ బ్రో అని చెప్పేసి ఒక మూవీ రికమెండేషన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ పోలీస్ స్టేషన్ లో ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి ఏంటంటే తను ఒక హత్యను చూశానని చెప్పేసి అక్కడ ఉన్న పోలీసులందరికీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. బేసికల్ గా ఏం జరిగిందంటే ప్రోడక్ట్ కంపెనీ మేనేజర్ అని చెప్పేసి ఒక అతను ఏంటంటే కారులో వస్తున్నప్పుడు తన మిర్రర్ లో కారు వెనకాల ఏదో శక్తి తనని ఫాలో అవుతున్నట్టు తనకు అనిపిస్తుంది అనమాట. అందులోనూ నల్లటి పొగ ఆకారం ఉంటుంది. ఆ పొగ ఏంటంటే మనోడు కారుని ఫాలో చేయడం వల్ల మనోడికి భయం వేస్తుంది. అందులోనూ వెనక చూసుకుంటూ డ్రైవ్ చేయడం వల్ల అనుకోకుండా ముందున్న కారుని గుద్దేస్తాడు. అంతేకాకుండా ఆ పొగ తన దగ్గరకు వచ్చేసరికి తనకు భయం వేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. అలా పారిపోయే క్రమంలో ఆ పొగ తనని వెంటాడుతూనే ఉంటుంది. అలా వెళ్లేటప్పుడు అనుకోకుండా ఎవరో ఒక అమ్మాయి శవాన్ని చైన్ కట్టేసి వేలాడదీసి ఉంటారు. ఆ అమ్మాయి శవాన్ని చూసిన తర్వాత ఈ ప్రొడక్ట్ మేనేజర్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో అదే చైన్ అతని మెడకు కట్టేసి ఈడ్చుకుంటూ వెళ్ళిపోతారు. సో అలా అతను చనిపోయాడని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో ఉన్న అమ్మాయి అందరూ చెప్తూ ఉంటుంది. అంతేకాకుండా కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ రివీల్ చేస్తుంది. అదేంటంటే అతన్ని చంపింది నేనే అని చెప్పేసి అంటుంది. దాంతో పోలీసులు స్టన్ అయిపోతారు. నువ్వు చంపావా అని చెప్పేసి. అప్పుడు ఆ అమ్మాయి ఏమంటుందంటే నేను చంపానండి, కాకపోతే నేను పూర్తి స్పృహతో చంపలేదు. నా చేత దట్ జడ్జ్ అనే శక్తి మాత్రం చంపించింది. ఆ శక్తి పేరే దట్ జడ్జ్ అని చెప్పడంతో పోలీసులు స్టన్ అయిపోతారు. ఇదిలా ఉంటే డిపార్ట్మెంట్ మొత్తం కలిసి ఒక మీటింగ్ చేస్తారనమాట. అందులోనూ చనిపోయిన ప్రోడక్ట్ కంపెనీ మేనేజర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. బేసికల్ గా అతను ఏంటంటే 2 సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ఒక అమ్మాయి కేసులో అనుమానితుడుగా ఉన్నాడనమాట. ఒకవేళ ఆ అమ్మాయిని ఇతనే చంపాడా అని చెప్పేసి పోలీసులు ఎంక్వైరీ చేశారు. ఎటువంటి ఆధారాలు దొరకపోవడంతో అతన్ని వదిలేశారు. సో దాని గురించి పోలీసులు డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే మళ్ళీ ఆ అమ్మాయిని చూపిస్తారు. బేసికల్ గా అమ్మాయి పేరు లియాంగ్ అనమాట. అందులోనూ ఆ అమ్మాయి ఏంటంటే ఒక గేమింగ్ కంపెనీలో పనిచేస్తుంది. అందులోనూ పోలీసులు ఏంటంటే ఎన్నిసార్లు ఆ అమ్మాయిని విచారించినా సరే హత్య చేసింది నేనేనండి, కాకపోతే నా చేత చేయించింది మాత్రం ఆ శక్తే. ఎందుకంటే దట్ జడ్జ్ అనే శక్తి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని చంపించేస్తుంది. సో నా చేత ఆ మేనేజర్ ని చంపించేసిందని చెప్పేసి ఆ అమ్మాయి రిపీట్ మోడ్ లో చెప్తూ ఉంటుంది అనమాట. దాంతో పోలీసులకి ఏం అర్థం కాదు. అందులోనూ ఆ మేనేజర్ కూడా ఏంటంటే ఈ అమ్మాయి చంపినట్టే చనిపోలేదు, తనంతట తాను ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లు ఉంటుంది. ఎందుకంటే ఒక మనిషిని ఇంకో మనిషి చంపినప్పుడు శరీరం మీద ఘాట్లు గాని దెబ్బలు గాని అతను తప్పించుకునే ప్రయత్నం గాని ఇవన్నీ జరుగుతాయి కదా. అలాంటివి ఏమీ జరగలేదు. తనంతట తానే చనిపోయినట్టు ఉంటుంది చూసి పోలీసులు కూడా ఏం అర్థం కాదనమాట. కాకపోతే లియాంగ్ ఏమంటుందంటే మీ డిపార్ట్మెంట్ లో ఇన్స్పెక్టర్ ఒక అతను ఉన్నాడు కదా, అతనితో నేను మాట్లాడతానని చెప్పేసి అంటుంది. అతను ఎవరో కాదు, మన కథలో హీరో. కాకపోతే ఇప్పుడు ఏంటంటే తను ఇన్స్పెక్టర్ గా చేయట్లేదు. ఎందుకు చేయట్లేదంటే కరెక్ట్ గా 2 సంవత్సరాల క్రితం వరకు హీరో ఏంటంటే ఇన్స్పెక్టర్ గా పనిచేసేవాడు. కానీ సడన్ గా ఒక రోజు హీరో వాళ్ళ అన్నయ్యని ఒక కిల్లర్ గాడు అతి దారుణంగా చంపాడనమాట. కాకపోతే అప్పుడు ఏంటంటే హీరో వాళ్ళ అన్నయ్య ఏంటంటే తన కళ్ళ ముందే చనిపోయాడు. కానీ కిల్లర్ గాడి మొహం మాత్రం హీరో చూడలేకపోయాడు. అందులోనూ ఆ కిల్లర్ గాడిని పట్టుకోలేకపోయాడు. దాంతో హీరోకి ఏంటంటే పిచ్చి పెట్టినట్లు బిహేవ్ చేస్తుంటాడు అనమాట అప్పుడప్పుడు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ లో కూడా తన మీద చాలా మంది కంప్లైంట్స్ ఇచ్చారు. తనని విచిత్రంగా చూడటం మొదలు పెట్టారు. ఆ బాధ తట్టుకోలేక హీరోని రిజైన్ చేసి వచ్చేసాడు అనమాట. అలాంటి వాడు మళ్ళీ ఎందుకని చెప్పేసి డిపార్ట్మెంట్ లో వాళ్ళందరూ మీటింగ్ చేసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ అక్కడే ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ చీఫ్ ఏమంటాడంటే ఇంకా ఆపండి, మీరు హీరో గురించి ఏమనుకుంటున్నారు, మీరు తనకి ఫోటోగ్రాఫిక్ మెమరీ పవర్ ఉంది. తను ఎప్పుడో చూసిన ఫోటోస్ ని మళ్ళీ ఇప్పుడు గుర్తించుకోగలడు. అంతేకాకుండా తనకున్న ఆ మెమరీ పవర్ వల్ల చాలా కేసులు మన పోలీస్ స్టేషన్ లో డీల్ అయిపోయాయి, క్లోజ్ కూడా అయిపోయాయి. మీరు అతన్ని తక్కువ చేసి మాట్లాడతారేంటి, మీరేం కంగారు పడకండి, అతనితో నేను వెళ్ళి మాట్లాడతానని చెప్పేసి డిపార్ట్మెంట్ చీఫ్ అంటాడు. దాంతో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ సైలెంట్ అయిపోతాడు. బేసికల్ గా అతనికి హీరో అంటే నచ్చడం అనమాట. మళ్ళీ హీరో వస్తున్నాడు అని చెప్పేసి మనోడు అలా చెప్పాడు అనమాట. అందులోను చీఫ్ ఏంటంటే అక్కడికి వెళ్లే ముందు ఈ లియాంగ్ ఉంది కదా, తాను ఒక డ్రాయింగ్ వేసి హీరోకి ఇవ్వమని చెప్పేసి ఇస్తుంది. దాంతో పోలీస్ చీఫ్ కూడా సరే అని చెప్పేసి ఆ డ్రాయింగ్ తీసుకుని డైరెక్ట్ గా వెళ్లి హీరోని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత పోలీస్ చీఫ్ ఏమంటాడంటే నువ్వు కూడా చూసే ఉంటావు, ప్రొడక్ట్ మేనేజర్ అని చెప్పేసి ఒక అతను చనిపోయాడు. అందులోను ఒక అమ్మాయి నేనే చంపానని చెప్పేసి అంటుంది. ఆ అమ్మాయి నీతోనే మాట్లాడతానని చెప్పేసి అంటుంది. ఆ అమ్మాయి పేరు లియాంగ్. కాకపోతే వచ్చే ముందు నీకు ఇవ్వమని చెప్పేసి ఒక డ్రాయింగ్ ఇచ్చింది. కాబట్టి ఈ కేసు నువ్వు హ్యాండిల్ చేయాలి. అందులోనూ నువ్వు మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఈ కేసు నువ్వు హ్యాండిల్ చేసి కంప్లీట్ చేస్తే నీకు నేను 2 అవకాశాలు ఇస్తా. ఒకటి, మీ అన్నయ్యని చంపిన ఆ సీరియల్ కిల్లర్ గాడి కేసు నీ చేతికి ఇచ్చేస్తాను. 2, నీకు నేను ప్రమోషన్ ఇస్తానని చెప్పేసి అంటంతో హీరో ఫస్ట్ పాయింట్ కు ఒప్పుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ అన్నయ్యని చంపిన ఆ కిల్లర్ గాడిని పట్టుకోవాలని చెప్పేసి హీరో ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు. అలాంటిది అవకాశం ఇస్తే హీరో వదులుకుంటాడా? తప్పకుండా ఈ కేసు
కేసు నేను డీల్ చేస్తా అని చెప్పేసి అంటాడు. అందులోని జైల్లో ఉన్న లియాంగ్ ని కలవటానికంటే ముందు అసలు ఆ ప్రోడక్ట్ మేనేజర్ ఎక్కడైతే చనిపోయాడో అక్కడికి హీరో ముందుగా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మొత్తం చెక్ చేస్తాడు. అక్కడున్న ఫుట్ ప్రింట్స్ అవ్వచ్చు, లేకపోతే రాడ్ మీద ఉన్న చైన్ గీతలు అవ్వచ్చు, వీటన్నిటిని చెక్ చేసి హీరో అక్కడి నుంచి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వస్తాడు. బట్ పోలీస్ స్టేషన్ కి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న పోలీసులు ఏంటంటే హీరోని షాక్ అయిపోతాడు. ఇతను మళ్ళీ వచ్చాడా అని చెప్పేసి. అందులోని హీరో అతనికి నచ్చడు కదా అక్కడున్న పోలీస్ కి. అతను ఏంటంటే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అయినా సరే హీరో మాత్రం అదేం పట్టించుకోకుండా ప్రశాంతంగా లోపలికి వస్తాడు. వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ లో ఉన్న నోటీస్ బోర్డు చూస్తాడు. అందులో చాలా ఫొటోస్ ఉంటాయి అనమాట. ఆ తర్వాత ప్రొడక్ట్ కంపెనీ మేనేజర్ డెడ్ బాడీ ఉన్న ఆ పోస్ట్ మార్టం జరిగే ప్లేస్ కి వెళ్తాడు. ఆ తర్వాత మేనేజర్ బట్టలు మొత్తం చూస్తాడు. చూసిన తర్వాత హీరోకి ఏంటంటే ఒక క్లారిటీ వస్తుంది అనమాట. మామూలుగా హీరో ఇంతకు ముందు ఆ మేనేజర్ చనిపోయిన ప్లేస్ కి వెళ్ళాడు కదా, మొత్తం చెక్ చేశాడు కదా, అందుకని హీరోకి క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ ఏంటంటే ఈ మేనేజర్ దేన్నో చూసి భయపడుకుంటూ పారిపోతూ ఉన్నాడు. ఆ ప్రాసెస్ లో కాలు జారి కింద పడటం వల్ల మొహానికి బాగా గాయమైంది. అందులోను పారిపోయే క్రమంలో ఒక రాడ్ మీద నుంచి దూకపోయి అనుకోకుండా ఆ రాడ్ కు చుట్టేసి ఉన్న చైన్ మీద పడ్డాడు. దాంతో ఆ చైన్ కాస్త తన గొంతుకు చిక్కుకొని తాను అక్కడే చనిపోయాడని చెప్పేసి హీరోకి అర్థమవుతుంది. అందులో అక్కడ ఉన్న డాక్టర్ అడుగుతాడు అనమాట, ఏంటండి ఇతను చనిపోయాడా లేకపోతే ఎవరైనా చంపారా అని చెప్పంటంతో లేదండి ఆత్మహత్య అని చెప్పేసి అంటాడు. కాకపోతే పక్కనున్న లేడీ డాక్టర్ ఏమంటుందంటే ఇది హత్య అని చెప్పలేము, ఆత్మహత్య అని చెప్పలేమండి. ఒక మనిషి ఆత్మహత్య చేసుకుంటే మాత్రం చనిపోయేటప్పుడు ఎంత ధైర్యంగా చనిపోయినా సరే ఒకసారి గొంతుకి ఉరి బిగించుకున్న తర్వాత తను గిలిగిలా కొట్టుకుంటాడండి. అలా కొట్టుకున్న తర్వాత తన శరీరం మీద చాలా గాయాలు అవుతాయి. అందులోనూ మెడ కొంచెం సైజు పెరుగుతుంది. అలాంటిది ఇతని మీద ఎటువంటిది లేదు. ఇది హత్య అని చెప్పను, ఆత్మహత్య అని చెప్పను, కాబట్టి మీరే ఆలోచించుకోండి అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా సర్లే అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అందులోని ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఇంతకు ముందు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఇన్స్పెక్టర్ చెప్పాడు కదా ఈ చనిపోయిన మేనేజర్ 2 సంవత్సరాల క్రితం చనిపోయిన, అది కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఒక అమ్మాయి కేసులో అనుమానితుడుగా ఉన్నాడని చెప్పేసి ఆ అమ్మాయి కూడా ఇలాగే చనిపోయింది అనమాట. ఆ విషయం హీరో గుర్తొస్తుంది. ఆ తర్వాత వెంటనే హీరో ఏం చేస్తారంటే డైరెక్ట్ గా జైల్లో ఉన్న లియాంగ్ ని కలవడానికి వస్తాడు. వచ్చిన తర్వాత లియాంగ్ మాత్రం హీరో గురించి మొత్తం చెప్తూ ఉంటుంది అనమాట. నీకు ఫోటోగ్రాఫిక్ మెమరీ పవర్ ఉంది, అందులోను మీ అన్నయ్య నీ కళ్ళ ముందే చనిపోయాడు, కాకపోతే కిల్లర్ గా నువ్వు పట్టుకోలేకపోయావు అని చెప్పేసి హీరోని ఎక్కిరిస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు హీరో ఏమంటాడంటే చూడు బంగారం, నాకు ఫోటోగ్రాఫిక్ మెమరీ పవర్ ఉందని చెప్పి అన్నావు, మరి ఈ మేనేజర్ ఎందుకు చనిపోయాడో కూడా నాకు తెలుసుకునేంత శక్తి లేదంటావు అని చెప్పి అంటంతో ఎందుకు చనిపోయాడో చెప్పని చెప్పి అంటంతో హీరో మొత్తం చెప్తాడు అనమాట. మనోడేంటి ఒక ప్రోడక్ట్ కంపెనీ మేనేజర్, అందులోనూ మనోడు తయారు చేసిన ప్రోడక్ట్ ఒక అమ్మాయి వాడి ఆ ప్రోడక్ట్ ఎందుకు వాడిందంటే సన్నబడటానికి మరియు అందంగా రావడానికి వాడిందనమాట. ఆ అమ్మాయి ఆ 2 జరగకపోయేసరికి అందులోని ఎక్కువగా లావ్ అయిపోయేసరికి ఆ అవమానం తట్టుకోలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. కాకపోతే ప్రోడక్ట్ మేనేజర్ ఏంటి యాడ్ ని డిజైన్ చేస్తాడు. ఎవరైనా సరే వాళ్ళ కంపెనీ గురించి వాళ్ళ ప్రోడక్ట్ గురించి యాడ్ డిజైన్ చేస్తారు. దాన్ని వాడి ఎవరో ఎక్కడో చనిపోయారని చెప్పేసి ఇతని మీద అనుమానంతో పోలీసులు అరెస్ట్ చేశారు. కాకపోతే ఆ అమ్మాయి చౌక్ ఇతనికి సంబంధం ఏంటి? ఎవరైనా సరే యాడ్ డిజైన్ చేసిన అతని మీద నేరం వేస్తారా ఏంటి? అందులోని చాలా యాడ్లు చాలా మంది చేస్తూ ఉంటారు, అందుకని ఇతను వదిలేశారు. కాకపోతే నువ్వు చెప్తున్నావు కదా ద జడ్జ్ అనే శక్తి ఉందని చెప్పేసి, ఆ శక్తి మానవుని చంపింది అదే కదా అని చెప్పేసి అంటంతో అక్కడున్న లియాంగ్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. మొత్తానికి బాగా కనిపెట్టావని చెప్పేసి, అందులోను నీ దగ్గరికి పోలీస్ చీఫ్ వచ్చేటప్పుడు నీకు ఒక ఫోటో ఇవ్వమని చెప్పిచ్చానే, నేను వేసిన డ్రాయింగ్ ఇచ్చాడని చెప్పి అంటంతో ఆ ఇచ్చాడు అని చెప్పేసి హీరో అంటాడు. దాంతో లియాంగ్ ఏమంటుందంటే జడ్జ్ అనే శక్తి ఇంకా చాలా మంది తప్పు చేసిన వాళ్ళని చంపడానికి రెడీగా ఉంది, అందులోను నీకు ఒక డ్రాయింగ్ వేసి ఇచ్చాను కదా, అలాగే ఒకళ్ళు చనిపోబోతున్నారు, అందులోను 10 గంటల లోపు చనిపోబోతున్నారు, ఈరోజు సాయంత్రం వెళ్ళి కాపాడుకో అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ డ్రాయింగ్ తీసుకుంటాడు. ఎందుకంటే ఆల్రెడీ తనకి ఇచ్చారు కదా, దాన్ని తీసుకుని అలా బయటకు వచ్చేటప్పుడు తానేంటంటే ఒక రైమ్ పడుతుంది అనమాట. ఆ తర్వాత హీరో ఏంటంటే ద జడ్జ్ అనే శక్తి ఎవరిని చంపబోతుందని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు హీరో వాళ్ళ పై అధికారి అంటే పోలీస్ చీఫ్ వచ్చేసి హీరోకి ఒక అసిస్టెంట్ ని అపాయింట్ చేసి సరే మీ ఇద్దరు చూసుకోండి అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే హీరో ఒక బిల్డింగ్ దగ్గర కారులో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ బిల్డింగ్ లోకి లాంగ్ హెయిర్ ఉన్న ఒక అతను ఏంటంటే లోపలికి వెళ్తూ ఉంటాడు. దాంతో హీరో కూడా అతన్ని ఫాలో చేసుకుంటూ వెళ్తాడు. అందులోను అలా వెళ్లే ప్రాసెస్ లో ఒక గదిలో చూస్తే 2 అమ్మాయిలు చనిపోయి ఉంటారు. వాళ్ళని చూసిన తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోను అక్కడే ఉన్న ఒక లిఫ్ట్ దగ్గర ఆ లాంగ్ హెయిర్ ఉన్నవాడిని పట్టుకొని హీరో పిచ్చి కుక్కను కొట్టాడు అనమాట. ఆడు కూడా హీరోని కొడతాడు. కాకపోతే ఇద్దరు కొట్టుకునే ప్రాసెస్ లో అనుకోకుండా విండోలోంచి పక్కనే ఉన్న పెంకుటీల మీద పడిపోతారు. అక్కడ పడిన తర్వాత ఆ లాంగ్ హెయిర్ ఉన్నవాడు ఒకడు కాస్త ఇద్దరు కాస్త ముగ్గురుగా అయిపోయి అందరూ కలిసి హీరోని కొడతారు. అయినా సరే హీరో వాళ్ళందరినీ పిచ్చా కొట్టి అలా పక్కకు చూస్తే అక్కడ ఒక పెద్ద పెయింటింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే కింద పడిపోయిన వాళ్ళలో సడన్ గా ఒక అతను ఏంటంటే గుండెతనంగా మారిపోయి హీరోకి చెప్తాడు అనమాట, సార్ ఇప్పుడు జైల్లో ఉంది కదా లియాంగ్, ఆ అమ్మాయి మీకు పోయం చెప్పింది కదా, అదేంటంటే గ్రీక్ మైథాలజీ సంబంధించిన పోయం అండి, అందులోని మీ ఎదురుగా ఉన్న పెయింటింగ్ కూడా సేమ్ అదే అని చెప్పేసి అంటంతో హీరో కూడా అవునా అని చెప్పేసి చూస్తూ ఉంటాడు. అంతేకాకుండా తన చేతిలో ఉన్న ఆ డ్రాయింగ్
డ్రాయింగ్ చూస్తాడనమాట. అది చూసిన తర్వాత ఏంటంటే బేసికల్ గా ఆ మైథాలజీలో ఉన్న పెయింటింగ్లు ఏంటంటే ఒక మనిషిని 2 ముక్కలు చేసిన రాణి అని చెప్పేసి ఉంటుంది. సో దాంతో గుండె అతను ఏమంటాడంటే ఇప్పుడు ఈ డ్రాయింగ్ లో ఉన్నది కూడా ఒక మనిషిని 2 ముక్కలు చేశానండి, కాబట్టి ఆ శక్తి వచ్చేసి ఇప్పుడు 2 ముక్కలు చేస్తుంది ఒక మనిషిని అని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు. కరెక్ట్ గా అదే సమయంలో చనిపోయిన హీరో వాళ్ళ అన్నయ్య ఏంటంటే జడ్జి లాగా వచ్చి నుంచుంటాడు అనమాట. నుంచోని ఏమంటాడంటే ఇంకా నీకు అర్థం కాలేదురా, ఆ పేపర్ లో ఉన్న నెంబర్లు ఒత్తి నెంబర్లు కాదు, అది డేట్ రా బాబు, ఆ రోజు ఏం జరిగిందో చూడు, దాన్ని బట్టి నీకు అర్థమైపోతుంది ఆ జడ్జి అనే శక్తి ఎవరిని చంపబోతుంది అని చెప్పేసి అంటంతో హీరో కూడా అవునా అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే ఇప్పుడు హీరోకి మెలకు వస్తుంది. అందులోని హీరో ఒక సైకియాట్రిక్ లేడీ డాక్టర్ దగ్గర ఉంటాడు. ఇప్పుడు దాకా మనకు కనిపించిందంతా హీరో కన్నా కళ అనమాట. కాకపోతే ఇది కళ అంటే నిజంగా జరిగిన కళ. ఎందుకంటే ఆ లాంగ్ హెయిర్ వేసుకున్న అతను ఏంటంటే హీరో వాళ్ళ అన్నయ్యని చంపాడు, తనని వెంటాడాడు, కొట్టాడు. కాకపోతే వాళ్ళ అన్నయ్యని చంపిన వాడి మొహాన్ని చూడలేకపోయాడు. సో అక్కడ దాకా జరిగింది నిజమే. కాకపోతే ఆ తర్వాత హీరో తన కేసుకు సంబంధించి వాళ్ళను ఉపయోగించుకొని దీంట్లో ముందడుగేయాలని చెప్పేసి తన డ్రీమ్ లోని ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేశాడు. అదే జరిగింది. ఆ తర్వాత లేడీ డాక్టర్ ఏం చేస్తుందంటే హీరోకి టీ ఇస్తుంది అనమాట. దాంతో హీరో కూడా సర్లే థ్యాంక్ యూ అని చెప్పేసి అక్కడి నుంచి బయటకు వచ్చేసి తన అసిస్టెంట్ తో కారులో వెళ్తూ ఉంటాడు. బేసికల్ గా హీరో పట్టుకున్న పాయింట్ ఏంటంటే 10/10 అనే డేట్ ఉంది కదా, 2 నెలల క్రితం కరెక్ట్ గా ఆ రోజు 10వ తారీఖు అనమాట, 10వ నెల. ఏం జరిగిందంటే ఇప్పుడు లియాంగ్ అనే అమ్మాయి ఏదైతే డ్రాయింగ్ వేసి ఇచ్చిందో అలాగే ఒక అమ్మాయి చనిపోయింది అనమాట. అందులోనూ ఒక డబ్బున్న కుర్రాడు కారు ర్యాష్ గా డ్రైవ్ చేసుకుని రావడం వల్ల ఒక అమ్మాయిని గుద్దేశాడు. కాకపోతే ఇప్పుడు ఈ అమ్మాయి ఎలాగైతే డ్రాయింగ్ వేసిందో ఆ అమ్మాయి కూడా అలాగే చచ్చిపోయింది. కానీ కారుతో గుద్దినందుకు అతనికి గవర్నమెంట్ ఎటువంటి శిక్ష వేయలేదు, ఎందుకంటే బాగా డబ్బు ఉంది కాబట్టి. అందులోనూ మనోడికి ఏంటంటే హెల్త్ ప్రాబ్లం అని చెప్పేసి ఇప్పుడు ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు. అందుకని హీరో ఏంటంటే తనని మీట్ అవడానికి వెళ్తున్నాడు అనమాట, ఎందుకంటే తాను చనిపోబోతున్నాడు కాబట్టి. అక్కడికి వెళ్ళిన తర్వాత హీరోను మాత్రం ఎవరు లోపలికి రానియరు, అందులోనూ బయట ఆపేస్తూ ఉంటారు. దాంతో హీరో ఏంటంటే వాళ్ళతో గొడవ పడుతూ ఉంటాడు, వాళ్ళని కొడుతూ ఉంటాడు. కానీ లోపల మాత్రం ఆ డబ్బున్న కుర్రోడి గదిలో మాత్రం సడన్ గా 3 బుల్లెట్లు పేలిన శబ్దం వస్తుంది. దాంతో హీరో పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి చూస్తే ఆ డబ్బున్న కుర్రాడు హీరోని చూసి అలాగే విండోలోకి వెళ్ళి దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. దాంతో హీరో స్టన్ అయిపోతాడు. అంతేకాకుండా అసలు ఆ కుర్రాడు చనిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడే ఉన్న మ్యాగజైన్ అనమాట. మనోడు మ్యాగజైన్ చదువుతూ ఉన్నాడు, అందులోనే ఒక కార్టూన్ క్యారెక్టర్ కనిపిస్తుంది. అది చూసిన తర్వాత మనోడికి ఏంటంటే పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది అనమాట. అందులోనూ లోపల ఉన్న ముగ్గురు ఏంటంటే దయ్యాలా కనిపించడం వల్ల వాళ్ళని కాల్చి చంపేస్తాడు. ఆ తర్వాత హీరో లోపలికి వచ్చి చూస్తే హీరో ఆ కుర్రోడికి మాన్స్టర్ లా కనిపించడం వల్ల తాను పైనుంచి దూకి చనిపోయాడు. అందులోను హీరో ఏంటంటే ఆ కార్టూన్ క్యారెక్టర్ చూస్తాడనమాట. తను సడన్ గా షాక్ అయిపోతాడు, ఎందుకంటే మేనేజర్ చనిపోయిన ప్లేస్ కి వెళ్ళి చూస్తే అక్కడ కూడా ఈ కార్టూన్ క్యారెక్టర్ ఉంటుంది. మరి ముఖ్యంగా ఇప్పుడు మనోడు చదువుతున్న మ్యాగజైన్ లో కూడా కార్టూన్ క్యారెక్టర్ ఉంటుంది. సో దాంతో హీరోకి డౌట్ వస్తుంది, అసలు ఈ కార్టూన్ క్యారెక్టర్ మొట్టమొదటిగా ఎవరు క్రియేట్ చేశారు, అసలు ఎక్కడి నుంచి ఇది ప్రింట్ అయిందని చెప్పేసి హీరో రీసెర్చ్ చేస్తాడు. చేస్తే ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. అదేంటంటే ఆ కార్టూన్ క్యారెక్టర్ ఫోటో ఒక గేమింగ్ కంపెనీ నుంచి అఫీషియల్ గా రిలీజ్ అయింది అనమాట. అందులోనూ అదే గేమింగ్ కంపెనీలో ఈ లియాంగ్ అనే అమ్మాయి పనిచేస్తుంది. సో దాంతో హీరో ఏం చేస్తారంటే డైరెక్ట్ గా కంపెనీకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ గేమ్ ను డిజైన్ చేసిన డిజైనర్ ని మీట్ అవుతాడు. కాకపోతే ఇంతకు ముందే అతన్ని పోలీసులు మీట్ అయ్యారు. హీరో ఏంటంటే వాళ్ళకన్నా ఎక్కువ డీటెయిల్స్ గ్యాదర్ చేద్దామని చెప్పేసి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. కానీ డిజైనర్ ఏమంటాడంటే ఈ గేమ్ ఇంకా రిలీజ్ అవ్వలేదండి, సో దీని గురించి ఏం చెప్పకూడదండి చట్ట ప్రకారం అని చెప్పేసి అంటంతో సరే ఇదంతా పక్కన పెట్టు, మీరు రిలీజ్ చేసిన ఆ కార్టూన్ క్యారెక్టర్ గురించి చెప్పండంతో ఆ కార్టూన్ క్యారెక్టర్ దెయ్యం అండి, అందులోనూ ఆ దెయ్యాన్ని చంపడానికి గేమ్ ఆడే ప్రతి ఒక్కరు ట్రై చేస్తూ ఉంటారు. కాకపోతే ఆ క్యారెక్టరే గేమ్ ఆడే వాళ్ళ కుటుంబాలను చంపేస్తూ ఉంది. బేసికల్ గా గేమ్ ఆడే వాళ్ళకి ఏంటంటే కంటిన్యూస్ గా గేమ్ ఆడితే ఆ దెయ్యంలో ఉన్న పవర్స్ అని వీళ్ళ చేతికి వస్తాయండి. ఆ తర్వాత ఏం చేస్తారో చెప్పండి అని చెప్పంటంతో హీరో ఏమంటాడంటే ఏముంది ఆ దెయ్యాన్ని చంపేస్తారని చెప్పంటాడు. కాదండి, ముందు వీళ్ళ కుటుంబాలను ఎవరెవరైతే చంపారో వాళ్ళని చంపేస్తారు, ఆ తర్వాత దెయ్యాన్ని చంపేస్తారు, అందులోనూ వీళ్ళని వీళ్ళు చంపేసుకుంటారు. ఎందుకంటే ఆ దెయ్యానికి సంబంధించిన పవర్స్ అనే వీళ్ళలో ఉన్నాయి కదా అని చెప్పేసి అంటంతో అప్పుడు హీరోకి ఒక అద్భుతమైన విషయం స్ట్రైక్ అవుతుంది అనమాట. వెంటనే సైకియాట్రిక్ లేడీ డాక్టర్ కి కాల్ చేస్తాడు హీరో. కాల్ చేసిన వెంటనే హీరో ఏమంటాడంటే మీకు హిప్నోటైజ్ గురించి తెలుసా అని చెప్పేసి అంటంతో లేదు నాకు తెలియదు కానీ హిప్నోటైజ్ చేసి అతను మాత్రం నాకు తెలుసు అని చెప్పంటే హీరో ఏమంటాడంటే అతను కలుద్దాం అని చెప్పేసి అంటాడు. దాంతో ఆవిడ కూడా సరే అని చెప్పేసి అక్కడ తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత హీరో ఆయన అడుగుతాడు అనమాట, హిప్నోటైజ్ గురించి మీకు ఏం తెలుసు అండి, కొంచెం వివరిస్తారా మాకు అని చెప్పేసి అంటంతో ఆయన కూడా క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, ఎందుకంటే హీరో పోలీసు కదా. దాంతో ఆయన ఏమంటాడంటే హిప్నోటైజ్ 3 విధాలుగా చేస్తారండి. ఒకటి ఎదురుగా కూర్చోబెట్టుకుని కొన్ని మంత్రాలు చెప్పేసి అతన్ని హిప్నోటైజ్ చేయటం, లేకపోతే కళ్ళ ముందు చిన్న గడియారాన్ని అటు ఇటు ఊపుతూ హిప్నోటైజ్ చేయటం అండి. కానీ దీనికన్నా ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఇంకో 2 ఉంటాయి. ఒకటి ఫోటో చూపించేసేది, ఇంకొకటి మ్యూజిక్ వినిపించేసేది. కానీ ఆ రేంజ్ లో హిప్నోటైజ్ చేసే వాళ్ళు నాకు తెలిసేంత వరకు ఎవరు లేరని చెప్పండంతో హీరోకి హిప్నోటైజ్ చేసే అతని మీద డౌట్ వస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా చనిపోయిన బిజినెస్ మ్యాన్ కొడుకు ఆ తర్వాత మేనేజరు వాళ్ళిద్దరు కామన్ గా కార్టూన్ క్యారెక్టర్ చూసిన తర్వాతే చనిపోయారు కదా.
అదేంటి అసలు నేను కేసు గురించి చెప్పకుండా నేను మొత్తం చెప్తున్నాడు, ఏదో బొమ్మలు చూసి హిప్నటైజ్ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నాడని చెప్పేసి హీరోకి ఆ హిప్నటైజర్ మీద డౌట్ వచ్చేస్తుంది. సరేనండి మళ్ళీ కలుస్తా అని చెప్పేసి అలా వెళ్ళిపోతాడు. అందులోనూ ఆయన కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయి ఎవరో పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. దాంతో హీరో ఏంటంటే అలా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తాడు. ఆ తర్వాత హీరో డైరెక్ట్ గా లియాంగ్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఆ కార్టూన్ క్యారెక్టర్ చూపించి దీని వల్లే కదమ్మా మీరు హిప్నటైజ్ చేసి మనుషులు చంపేస్తుంది, అందులోనూ ఆ మేనేజర్ వెళ్లే రూట్ లో ఈ పోస్టర్ ఉంది, అంతేకాకుండా డబ్బున్న అతని కొడుకు కూడా మ్యాగజైన్ లో ఈ బొమ్మ చూశాడు, సో దీన్ని బేస్ చేసుకుని మీరు చంపారు కాబట్టి గేమింగ్ కంపెనీతో మేము మాట్లాడి సిటీలో ఎక్కడెక్కడైతే ఈ పోస్టర్లు ఉన్నాయో వాటన్నింటిని తీసేసాము, మీ ఆటలు సాగవని చెప్పేసి అంటంతో ఈ లియాంగ్ ఏం చేస్తుందంటే ఇంకొక కార్టూన్ బొమ్మ ఇస్తుంది. ఇచ్చి దీనికి టైం లిమిట్ ఏం లేదు కాబట్టి ఎవరో కనిపెట్టండి అని చెప్పేసి అంటుంది. సో బేసికల్ గా పేపర్ ఇచ్చిందంటే ఎవరో చనిపోతున్నారు అర్థం కదా. దాంతో హీరో స్టన్ అయిపోతాడు. అందులోను ఆ లియాంగ్ ఏంటంటే సంబంధం లేకుండా మళ్ళీ ఒక పోయం చెప్తుంది అనమాట. నేను ఒకప్పుడు నరకంలో ఉండేదాన్ని, ఆ తర్వాత ప్యారడైజ్ కి వెళ్ళిన తర్వాతే నేను హ్యాపీగా ఉన్నాను, కాకపోతే మళ్ళీ నేను నరకంలోకి వచ్చినట్టున్నానని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. హీరోకి ఏం అర్థం కాదు. అందులోను పేపర్ ఇచ్చింది, తను డ్రాయింగ్ వేసింది, ఎవరో చనిపోతున్నారని చెప్పేసి హీరో ఏం చేస్తాడంటే మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వచ్చి మీటింగ్ పెడతాడు. ఎవరై ఉంటారని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ అసిస్టెంట్ వచ్చేసి సార్ ఆ గేమింగ్ కంపెనీ వాళ్ళు డిలీట్ చేసిన కార్టూన్ పోస్టర్ ని ఇంటర్నెట్ లో అందరూ ట్రెండింగ్ చేశారండి, దానివల్ల ఏమైందంటే ఆ ఇమేజ్ ఇప్పుడు నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ లో ఉందని చెప్పేసి అంటంతో సడన్ గా హీరోకి ఒక ఆలోచన వస్తుంది. బేసికల్ గా ఇంతకు ముందు లియాంగ్ ఏం చేసింది, ఏదో గ్రీక్ మైథాలజీలో ఉన్న ఒక పోయం చెప్పింది, కాకపోతే మళ్ళీ ఇప్పుడు తన ఒక పోయం చెప్పింది కానీ అది ఇప్పుడు గ్రీక్ మైథాలజీలో లేనిది, తన సొంతంగా చెప్పింది అనమాట. అప్పుడు హీరోకి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు మనం లియాంగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తన గురించి ఎంక్వైరీ చేస్తే అసలు ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా అని చెప్పేసి హీరో డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అందులోనూ చుట్టూ తన ఫొటోస్ ఉంటాయి అనమాట. అంతేకాకుండా ఆ ఫొటోస్ లో ఉన్న ఒక పాయింట్ ని హీరో పట్టుకుంటాడు. అదేంటంటే ఇప్పుడు లియాంగ్ అని ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి 2009లో కాలేజీ ఫైనల్ ఇయర్ చదివింది, కాకపోతే 2010లో కూడా మళ్ళీ చదివింది. అదేంటండి ఫైనల్ ఇయర్ 2 సార్లు చదవటం ఏంటి, ఏం జరిగిందని చెప్పేసి అంటంతో లియాంగ్ వాళ్ళ అమ్మా నాన్న ఏమంటారంటే లేదు బాబు మా అమ్మాయికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది అందుకని జరిపించామని చెప్పేసి అంటారు. ఏ ప్రాబ్లం అని చెప్పి అడిగితే మాత్రం వాళ్ళు సమాధానం చెప్పరు. కాకపోతే హీరోకు ఉన్న ఫోటోగ్రాఫిక్ మెమరీ పవర్ వల్ల ఒక విషయం అయితే తెలుస్తుంది. అందులో ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో ఏంటి పోలీస్ స్టేషన్ కి వచ్చిన తర్వాత అక్కడ అంటించిన ప్రతి ఒక్క ఫోటోని చూశాడు కదా, అందులో ఉన్న ఫోటోస్ కొన్ని మనోడికి గుర్తొస్తాయి. ఆ ఫోటోస్ లో ఏముంటుందంటే ప్యారడైజ్ అని చెప్పేసి ఒక అనాథాశ్రమం ఉందన్నమాట. ఆ ఆశ్రమంలో ఒక పిల్లాడు మిస్ అయిపోయిన కేసు అనమాట. అందుకనే వాళ్ళు పోలీస్ స్టేషన్ లో హోర్డింగ్ లో అంటించారు. సో దాంతో హీరోకి డౌట్ వచ్చేసి డైరెక్ట్ గా ప్యారడైజ్ అని చెప్పేసి అనాథాశ్రమానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి ఈ లియాంగ్ అనే అమ్మాయి వస్తుందని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి వస్తుందండి. వచ్చిన తర్వాత పిల్లలందరితో ఆడుకుంటుంది. అంతేకాకుండా పిల్లలకు కూడా ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాంతో హీరో కూడా సర్లే అని చెప్పేసి అనుకుంటాడు. ఆ ఆశ్రమానికి సంబంధించిన ఒక పుస్తకం వేస్తే దాన్ని తిరగేస్తున్నప్పుడు హీరోకి మెంటల్ ఎక్కించే ఒక విషయం తెలుస్తుంది. ఆ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఆశ్రమం పేరు ప్యారడైజ్, కాకపోతే కొన్ని సంవత్సరాలకు ముందు ఏంటంటే ఐషాంగ్ అని చెప్పేసి పేరు అనమాట. అంతేకాకుండా ఐషాంగ్ అని చెప్పేసి పేరున్నప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ ఒక అతను ఉండేవాడు. అతని మీద ఒక కేసు నమోదైంది అనమాట. అది కూడా ఆశ్రమంలో ఉన్న వాళ్ళని శారీరకంగా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి. కాకపోతే ఎటువంటి ఆధారాలు లేకపోవటం వల్ల అతన్ని విడుదల చేశారు. ఒకవేళ లియాంగ్ చెప్పింది అందులో ఇప్పుడు లియాంగ్ వేసిన బొమ్మలో ఉన్నది కూడా ఆ మేనేజింగ్ డైరెక్టర్ ఏమో, ఎందుకంటే జడ్జి అనే శక్తి ఏం చేస్తుంది తప్పు చేసి తప్పించుకున్న వాళ్ళని చంపేస్తుంది. అందులోనూ ఆయన మీద ఏంటి ఇలా ఇబ్బంది పెట్టాడు అని చెప్పేసి కోర్టులో కేసు వేశారు. అంతేకాకుండా ఆధారాలు లేక వదిలేశారు. ఒకవేళ నెక్స్ట్ చనిపోయేది ఆయనేమో అని చెప్పేసి డైరెక్ట్ గా హీరో పరిగెత్తుకుంటూ ఆ ఆశ్రమం యొక్క మేనేజింగ్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆయన తన ఇంట్లో చనిపోయి ఉంటాడు. అంతేకాకుండా పక్కన సూసైడ్ లెటర్ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆయన చనిపోయింది నిన్ననో మొన్ననో కాదు 2-3 వారాల క్రితం చనిపోయాడు అనమాట. ఇంకేముంది హీరో డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ పిలుస్తాడు. వాళ్ళందరూ వచ్చి ఇల్లు మొత్తం చెక్ చేస్తే ఒక అద్భుతమైన విషయం తెలుస్తుంది. అదేంటంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క విండోకి ఏంటంటే టేప్ వేసి ఉంటుంది అనమాట. కాకపోతే హీరో ఏంటి తలుపు తన్నేసుకుని వచ్చాడు కదా, ఆ తలుపుకు మాత్రం టేప్ ఉండదు. సో దాంతో వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే ఈ రూమ్ లోకి ఎవరో వచ్చి మరీ వెళ్ళిపోయారు. అంటే ఎవరో వచ్చన్న చంపేసి ఉండాలి, లేకపోతే ఆ సూసైడ్ లెటర్ రాసుకున్న తర్వాత చనిపోయిన తర్వాత చూసైనా వెళ్ళిపోయి ఉండాలని చెప్పేసి హీరోకి అర్థమవుతుంది. ఇంకా ముఖ్యంగా ఈ మేనేజింగ్ డైరెక్టర్ వాళ్ళ భార్యకి ఏంటంటే హెల్త్ ప్రాబ్లం ఉంటుంది అనమాట. అందులోనూ మెడిసిన్స్ కి బాగా డబ్బులు ఖర్చు అవుతాయి. దాంతో తానేం చేశాడంటే రకరకాల క్రెడిట్ కార్డుల నుంచి బిల్లు కడుతూ ఉన్నాడు. కాకపోతే వాళ్ళ ఆవిడ చనిపోయింది, కానీ ఆ బిల్లు కట్టిన పేపర్సే ఇవన్నీ. కాకపోతే హీరోకి ఏంటంటే అతను చనిపోయేటప్పుడు రాసిన ఆ నోట్ ఉంది కదా సూసైడ్ నోటు, దాని మీద ఒక చిన్న మరక కనిపిస్తుంది అనమాట. ఏదో నీళ్లు పడ్డట్టు కనిపిస్తుంది. దాంతో దాన్ని రీసెర్చ్ చేయమంటాడు. చేస్తే అవి కన్నీళ్ళని తెలుస్తాయి. అందులోనూ అప్పుడు హీరోకు అద్భుతమైన పాయింట్ తగులుతుంది. అదేంటంటే మామూలుగా ఆత్మహత్య చేసుకొని చనిపోయే వాళ్ళు ఎవరు ఏడవరు, ఎందుకంటే వేరే వాళ్ళు బలవంతంగా చంపితే ఏడుస్తారు గానీ తనకు తానుగా చనిపోయేటప్పుడు ఎందుకు ఏడుస్తారు
అందులోనూ సూసైడ్ లెటర్ రాసేటప్పుడు ఎందుకు ఏడుస్తారు? సో మొత్తానికి మనోడు హిప్నోటైజ్ చేసుకొని చనిపోలేదు అని చెప్పేసి అర్థమవుతుంది. ఎందుకంటే హిప్నోటైజ్ చేసిన తర్వాత అసలు ఏడవరు, ఎందుకు లెటర్ రాసి చనిపోతారు కాబట్టి. సో దాంతో హీరో ఏమనుకుంటాడంటే మొత్తానికి ఇదో తేడాగా ఉంది, ఇలా కాదని చెప్పేసి డైరెక్ట్ గా లియాంగ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అమ్మా నువ్వు చెప్పినట్లు ఇప్పుడు నువ్వు ఇచ్చిన వాడు చనిపోలేదు, నాకు తెలిసినంత వరకు అతను తప్పు చేసి చనిపోయాడా లేదనేది పర్సనల్ విషయం, కానీ ఈ చావులు ఎప్పుడు ఆగుతాయి అని చెప్పేసి డైరెక్ట్ గా హీరో లియాంగ్ అడుగుతాడు. కాకపోతే లియాంగ్ మాత్రం ఫస్ట్ టైం ఏడ్చుకుంటూ ఇంకొక చావు ఉంది అని చెప్పేసి ఒక డ్రాయింగ్ వేస్తుంది అనమాట. ఆ డ్రాయింగ్ వేసిన పేపర్ హీరోకి ఇస్తే హీరో స్టన్ అయిపోతాడు, ఎందుకంటే చిన్న పిల్లాడు. అందులోని ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో పోలీస్ స్టేషన్ కి వచ్చినప్పుడు చూశాడు కదా, ఒక చిన్న పిల్లాడు ఫోటో హోర్డింగ్ మీద ఉంది, అదే అనాథాశ్రమంలో మిస్ అయిపోయిన పిల్లాడు అని చెప్పేసి ఉంది కదా, ఆ ఫోటో అనమాట. హీరో కోపం వచ్చేస్తుంది, చూడండి మీరు తప్పు చేసిన వాళ్ళని చంపుతున్నానని చెప్పేసి ఎవరెవరినో చంపుతున్నారు, చివరికి చిన్న పిల్లని కూడా చంపుతున్నారు, ఏమొచ్చింది మీకు అని చెప్పేసి అంటంతో ఇది మాత్రం కన్ఫర్మ్ అని చెప్పేసి లియాంగ్ ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడు తను ఏడవదు, ఫస్ట్ టైం తను ఏడుస్తూ ఉంటుంది, భయపడుతూ ఉంటుంది. అందులోనూ నీకు కేవలం 12 గంటలు మాత్రమే టైం ఉంది కాబట్టి ఆ పిల్లాడు ఎక్కడున్నాడో కనిపెట్టని చెప్పేసి అంటంతో హీరో కూడా చేసేదేం లేక మళ్ళీ పోలీస్ స్టేషన్ లోకి వచ్చి కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడే హీరోకి బుర్ర బ్లాంక్ అయ్యే విషయం ఒకటి తడుతుంది అనమాట. అదేంటంటే ఇప్పుడు లియాంగ్ ఉంది కదా, తను 2009లో కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతుంది, కాకపోతే మళ్ళీ తాను 2010లో కూడా అదే చదువు చదివింది. సో దీనికి కారణం ఏంటని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న అడిగితే ఏం చెప్పారు, వాళ్ళ అమ్మాయికి ఆరోగ్యం బాగోలేదని చెప్పారు. అందులోనూ 2010 సంవత్సరంలోనే అనాథాశ్రమానికి ఒక చిన్న పిల్లాడు వచ్చాడు, ఆ చిన్న పిల్లాడు ఇప్పుడు కిడ్నాప్ అయ్యాడు. సో దీన్ని బట్టి చూస్తే లియాంగ్ ఎప్పుడు చూసినా సరే కొంచెం ఎక్కువగా మాట్లాడుతూ ఓవర్ యాక్టింగ్ చేస్తూ అందరి గురించి చెప్తూ ఉండేది. అంటే ఇంకా నీకు కొంత టైం ఉంది, వెళ్ళి పట్టుకో, వాడు చచ్చిపోయే ముందు అని చెప్పేసి మాట్లాడుతూ ఉండేది. కానీ సడన్ గా తను ఇప్పుడు ఏడుస్తూ ఉందంటే ఖచ్చితంగా 2010లో ఆ అనాథాశ్రమంలోకి వచ్చిన పిల్లాడు ఖచ్చితంగా ఈ అమ్మాయి కొడుకు అయి ఉంటాడు. మరీ ముఖ్యంగా కొడుకుని ఎవరో కిడ్నాప్ చేస్తే తొందరగా పట్టుకోమని చెప్పేసి ఈ అమ్మాయి ఏడుస్తూ చెప్పిందని చెప్పేసి హీరోకి అర్థం అవుతుంది. వెంటనే పరిగెత్తుకుంటూ హీరో జైలుకి వెళ్తే నిజమేనని చెప్పేసి లియాంగ్ కూడా ఒప్పుకుంటుంది, ఏడుస్తూ చెప్తుంది అనమాట. చూడు అసలైన కిల్లర్ గాడు 2 నెలల క్రితం నా కొడుకుని కిడ్నాప్ చేశాడు, చేసిన తర్వాత వాడు ఏది చెప్పమంటే చెప్తేనే తన కొడుకు వదిలేస్తానని చెప్పన్నాడు, అందుకని ఇప్పుడు దాకా నేను చెప్తూ ఉన్నాను, వాడు బయట హత్యలు చేస్తూ ఉన్నాడు, దయచేసి నా కొడుకును నువ్వు కాపాడని చెప్పేసి హీరో కాళ్ళ మీద పడుతుంది. సో దాంతో హీరోకి అర్థమైపోతుంది కిల్లర్ గాడు బయట ప్రశాంతంగా తిరుగుతున్నాడు, కేవలం పాపం లియాంగ్ అనే అమ్మాయిని అడ్డు పెట్టుకొని ఆ అమ్మాయి కొడుకుని కిడ్నాప్ చేసి ఈ డ్రామా అంతా ఆడుతున్నాడని చెప్పేసి హీరో ఏం చేస్తారంటే తన అసిస్టెంట్ రమ్మంటాడు. రమ్మన్న తర్వాత 2 నెలల క్రితం అనాథాశ్రమంలో మిస్ అయిన ఆ పిల్లాడు టైమింగ్ ఉంటది కదా, అంటే పలానా టైంకి మిస్ అయిపోయాడని చెప్పేసి టైం ఉంటుంది కదా, ఆ టైంలో అక్కడ కార్లన్నీ పార్క్ చేసి ఉన్నప్పుడు అక్కడ ఉన్న కార్లలో సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది కదా, డాష్ క్యామ్ ఫుటేజ్, వాటన్నిటిని చెక్ చేస్తే అప్పుడు నిజంగానే లియాంగ్ వాళ్ళ కొడుకుని ఎవరో తీసుకెళ్తారు. అలా తీసుకెళ్ళింది ఎవరో కాదు, హీరో ఇంతకు ముందు హిప్నోటైజర్ అని చెప్పేసి ఒక అతన్ని మీటాడు కదా, అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఆ హిప్నోటైజర్ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చింది కదా ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి, ఆవిడే ఈవిడ అనమాట. దాంతో హీరో స్టన్ అయిపోతాడు, వెంటనే హిప్నోటైజర్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత నీ దగ్గరికి ఎవరెవరు అయితే వస్తారు ఆ పేషెంట్ల లిస్ట్ మొత్తం నాకు కావాలని చెప్పేసి అంటాడు. దాంతో ఆయన కూడా సరే అని చెప్పేసి ఒక బాక్స్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆ బాక్స్ తీసుకుని బయటకు వచ్చేటప్పుడు సడన్ గా గడియారంలో సౌండ్ వస్తుంది అనమాట, 12 గంటలు అని చెప్పేసి. హీరో అక్కడే స్లో తప్పి కింద పడిపోతాడు. ఏంట్రా అని చూస్తే ఇప్పుడు మన కథలో హీరో ఆ సైకలాజికల్ లేడీ డాక్టర్ దగ్గర నిద్ర లెగుస్తాడు. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఇప్పుడు దాకా హీరో కలగన్నాడు, కల్లోనే కేసుని ఇన్వెస్టిగేట్ చేశాడు. అందులోను ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే ఇది కూడా కలే, కాకపోతే కల్లోనే కల అనమాట. సో మళ్ళీ హీరోకి ఏంటంటే వీళ్ళందరూ కనిపిస్తూ ఉంటారు అనమాట. ఇంతకు ముందు ఒక గుండా అతను కనిపించాడు కదా, అతను కనిపిస్తాడు. ఆ తర్వాత ఆ కిడ్నాప్ అయిన పిల్లాడు, ఆ పేషెంట్ ఆ పిల్లాడిని తీసుకెళ్తూ మరీ ముఖ్యంగా చనిపోయిన వాళ్ళందరూ కనిపిస్తారు. అప్పుడు ఆ పేషెంట్ ఏం చేస్తుందంటే గాల్లోకి పేపర్లు విసురుతుంది. దాంతో హీరో పట్టుకొని చదువుతున్నప్పుడు తనకి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. అదేంటంటే ఆ అనాథాశ్రమం యొక్క మేనేజింగ్ డైరెక్టర్ భార్యకి ఏంటి అనారోగ్యం కదా, అందుకని మనోడు ఏంటంటే రకరకాల క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసేవాడు. కానీ అక్కడ అన్ని ఉన్న ఏదైతే యూజ్ చేసాడో కానీ ఒకటికి మాత్రం మిస్ అయిపోయింది, అంటే ఒక క్రెడిట్ కార్డ్ మాత్రం మిస్ అయిపోయింది. దాంతో హీరోకి డౌట్ వచ్చేస్తుంది. అంటే ఎందుకు డౌట్ వస్తుందంటే మనోడు వాడే ప్రతి ఒక్క క్రెడిట్ కార్డు ఇంట్లోనే ఉంది, కానీ ఒక కార్డు మాత్రం కనిపించట్లేదంటే ఖచ్చితంగా అక్కడికి ఎవరో వచ్చి ఆ క్రెడిట్ కార్డు తీసుకుని వెళ్ళిపోయి ఉంటారు కదా, అందుకని హీరోకి డౌట్ వస్తుంది. కట్ చేస్తే హీరో ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తాడు. ప్రెజెంట్ లో ఆ సైకియాట్రిక్ లేడీ డాక్టర్ తన ముందు కూర్చొని ఉంటుంది. అంతేకాకుండా హీరో ఏంటంటే కొంచెం మెంటల్ గా బాగా డిస్టర్బ్ అవుతున్నాడు కదా, అందుకని తానేం చేస్తుందంటే తను ప్రశాంతంగా నిద్రపోయేలా చేస్తుంది. అలా నిద్రపోవటం వల్లే హీరో ఏంటంటే ఇప్పుడు దాకా నిద్రలో తన కేసుని ఇన్వెస్టిగేట్ చేశాడు. సో ఏది ఏమైనా సరే హీరోకి మంచి జరిగింది. ఆ తర్వాత హీరో డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వచ్చి తన అసిస్టెంట్ తో కలిసి మిస్ అయిపోయిన ఆ క్రెడిట్ కార్డు ఎక్కడెక్కడ వాడుతున్నారో చూస్తే అందులో కొన్ని భయంకరమైన విషయాలు బయటపడతాయి. అదేంటంటే ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డు ఎవరిది, మేనేజింగ్ డైరెక్టర్ది. కాకపోతే మనోడికి నెల నెల కొంత డబ్బును మాత్రం ఎవరో
పంపిస్తూ ఉంటారు అనమాట. పంపించేది ఎవరో కాదు, ఆ అనాథ ఆశ్రమం ఫౌండర్ అనమాట. దాంతో హీరోకి డౌట్ వచ్చేస్తుంది, ఇతను పంపించడం ఏంటి, అందులోని ఇతని మీద కేసు ఉంది, కాకపోతే ఇతను కాల్ చేసిందని చెప్పేసి బయటపడ్డాడు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నప్పుడు హీరోకి మెంటల్ ఎక్కించే విషయం ఒకటి తెలుస్తుంది. అంటే ఇప్పుడు దాకా ఏదైతే కేసులో ఈ మేనేజింగ్ డైరెక్టర్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చాడో ఆ తప్పు చేసింది మేనేజింగ్ డైరెక్టర్ కాదు, ఆ అనాథాశ్రమం యొక్క ఫౌండర్ అనమాట. మానభంగం కేసులో మనోడు వెళ్లాల్సింది ఈ మేనేజింగ్ డైరెక్టర్ ను పంపించాడు. దానికి గాను నెల నెల డబ్బులు కడుతూ ఉన్నాడు. అందులోని హీరో ఏంటంటే ఫౌండరే ఇది చేశాడు అని నమ్మడానికి ఇంకో బలమైన కారణం ఉందన్నమాట. అక్కడున్న పిల్లల్ని కొట్టినప్పుడు శరీరం మీద వాతలు పడతాయి కదా, అవి కేవలం 4 ఏళ్లు మాత్రమే పడతాయి. అంతేకాకుండా ఫౌండర్ కూడా 4 ఏళ్లు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మనం చేత్తో కొడితే 5 ఏళ్లు వాతలు పడతాయి కదా, కాకపోతే ఈ మేనేజింగ్ డైరెక్టర్ కేమో 5 ఏళ్లు ఉంటాయి, ఫౌండర్ కేమో 4 ఏళ్లే ఉంటాయి. సో పిల్లల మీద 4 ఏళ్ల వాతలు మాత్రమే ఉంటాయి. దాంతో హీరోకి అర్థమైపోతుంది ఖచ్చితంగా ఇదంతా చేసింది ఫౌండరే అని చెప్పేసి. అందులోనూ నెక్స్ట్ టార్గెట్ కూడా ఫౌండరే అని చెప్పేసి హీరో ఆ ఫౌండర్ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తాడు. అలా బయలుదేరి హడావుడిగా వెళ్లేటప్పుడు అనుకోకుండా హీరోకి ఎదురుగా ఇంకో కారు పాస్ అయిపోతుంది అనమాట. హీరో ఏంటంటే చూస్తే ఆ కారులో ఉన్నది ఎవరో కాదు, హిప్నోటైజ్ చేసి అతని దగ్గర పేషెంట్ అనమాట. ఇంతకు ముందు హీరో ఏంటి పేషెంట్ ని కల్లో చూశాడు, కానీ రియల్ లైఫ్ లో చాలా దగ్గరగా చూడటం వల్ల హీరోకి మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఒకటి తెలుస్తుంది. అదేంటంటే ఆ పేషెంట్ ఎవరో కాదు, గేమింగ్ కంపెనీలో గేమ్ డిజైన్ చేసే అతను అనమాట. అందులోను అతను ఏంటి ఇప్పుడు ఎవరి కోసం అయితే హీరో వెళ్తున్నాడో, అంటే ఫౌండర్ కోసం హీరో వెళ్తున్నాడు కదా, అదే ఫౌండర్ ని గేమ్ డిజైనర్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. దాంతో ఇంకా హీరో ఏం చేస్తాడు, కారు రివర్స్ తిప్పి అతని వెనకాల పడుతూ ఉంటాడు. ఎలాగోలాగా ఆ ఫౌండర్ ని ఎక్కడైతే కట్టిపడేశాడో అక్కడికి హీరో రీచ్ అవుతాడు. రీచ్ అయిన తర్వాత గన్ను గురి పెడతాడు మనోడికి. దాంతో ఆ గేమ్ డిజైనర్ కూడా జరిగింది మొత్తం చెప్తాడు అనమాట. బేసికల్ గా తన చిన్నతనంలో ఆశ్రమంలో ఉండేవాడు, అది కూడా ఐషాంగ్ అని చెప్పేసి ఆశ్రమానికి పేరు ఉండేది కదా ఇంతకు ముందు, అప్పుడు ఉండేవాడు అనమాట. అప్పుడు తన కళ్ళకు గంతలు కట్టి వీళ్ళు శారీరకంగా తనని ఇబ్బంది పెట్టారు. దాంతో ఈ గేమ్ డిజైనర్ ఏం చేశాడంటే ఇదంతా చేసింది మేనేజింగ్ డైరెక్టర్ అని చెప్పేసి తన మీద రెవెన్యూ తీసుకోవడానికి వెళ్లి చూస్తే అక్కడ మనోడు ఆల్రెడీ చనిపోయి ఉంటాడు. అంతేకాకుండా మనోడు క్రెడిట్ కార్డు ఒకటి తీసుకెళ్లి అందులో ఉన్న లావాదేవీలు మొత్తం చెక్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ గా ఫౌండర్ అకౌంట్ నుంచి ఎప్పటి నుంచో డబ్బులు వస్తున్నాయి కదా. సో దాంతో గేమ్ డిజైనర్ కి అర్థమైపోతుంది తన జీవితాన్ని నాశనం చేసింది మీడే అని చెప్పేసి. ఆ తర్వాత మనోడు గేమ్ డిజైన్ చేసిన తర్వాత కార్టూన్ క్యారెక్టర్ క్రియేట్ చేశాడు కదా, సో దాన్ని తనను తానుగా ఊహించుకొని ఎవరెవరైతే తప్పులు చేసుకుని బయట తప్పు చేయకుండా ఉన్నట్టు నటిస్తూ తిరుగుతూ ఉంటారో వాళ్ళందరినీ చంపడం మొదలు పెట్టాడు. అందులోని ఈ సినిమా స్టార్టింగ్ లో ఏమైంది, ప్రొడక్ట్ మేనేజర్ ఉన్నాడు కదా, అతను కారులో వెళ్తున్నప్పుడు తనకి ఎదురు వచ్చింది ఎవరో కాదు ఈ గేమ్ డిజైనరే అమ్మాయి వేషంలో ఎదురొస్తాడనమాట. వచ్చిన తర్వాత తను ఏదైతే కార్టూన్ క్యారెక్టర్ డిజైన్ చేశాడో ఆ బొమ్మ చూపించి తనని హిప్నోటైజ్ చేసి తనను తాను చంపుకునేలా చేశాడు. ఆ తర్వాత బాగా డబ్బున్న అతను కొడుకు ఏం చేశాడు, ఒక అమ్మాయిని కారుతో గుద్దేశాడు, దానివల్ల అమ్మాయి చనిపోయింది. కానీ మనోడు హాస్పిటల్లో ఉన్నప్పుడు అందులోను నర్సు వేషంలో వెళ్ళిన ఈ గేమ్ డిజైనర్ ఏం చేస్తాడంటే ఆ కార్టూన్ క్యారెక్టర్ ని చూపించాడు అనమాట. అది చూసిన తర్వాత మనోడు ఏంటంటే హిప్నోటైజ్ అయిపోయాడు. ఆ తర్వాత తనను తాను చంపుకున్నాడు, అంటే ఆత్మహత్య చేసుకున్నాడు. కట్ చేస్తే ప్రజెంట్ లో మన కథలో హీరో ఏం చేస్తాడంటే గన్ను తీసుకొని ఆ గేమ్ డిజైనర్ ని కాలుస్తాడు, మనోడు కింద పడిపోతాడు అనమాట. ఆ తర్వాత హీరో ఆ గేమ్ డిజైనర్ ని పట్టుకుని పిచ్చ కుట్రు కొడతాడు, ఆ తర్వాత ఆడు కూడా కొడతాడు అనమాట. సో ఇద్దరు ఫైట్ చేసుకునే ప్రాసెస్ లో అనుకోకుండా గేమ్ డిజైనర్ పొట్టలో ఒక పెద్ద కొమ్ము కుచ్చుకుపోతుంది. దాంతో తాను అక్కడే చనిపోతాడు. కట్ చేస్తే 3 నెలల తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. హీరోకి ఏంటంటే అప్పుడు దెబ్బలు తగిలాయి కదా, అందుకని తను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. అక్కడికి సైకియాట్రిక్ లేడీ డాక్టర్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత హీరో తాగడానికి వాటర్ ఇస్తుంది, అందులోనూ పేపర్ చూపిస్తుంది అనమాట. చూడండి, మీరు ఏదైతే ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్న ఆ కిల్లర్ గాని పట్టుకుందాం అని వెళ్ళారో వాడు అప్పుడే చనిపోయాడు, కాకపోతే మీరు మాత్రం కోమాలో 3 నెలలు ఉన్నారని చెప్పేసి అంటంతో హీరోకి డౌట్ వస్తుంది. ఎందుకంటే బేసికల్ గా ఈ సైకియాట్రిక్ లేడీ డాక్టర్ హీరో ఎప్పుడు వచ్చినా సరే తనకి గ్రీన్ టీ ఇస్తుంది, లేకపోతే బ్లాక్ కాఫీ ఇస్తుంది. అలా కాకుండా ఫస్ట్ టైం కొంచెం విచిత్రంగా తనకి వాటర్ ఇచ్చింది, అది కూడా కూలింగ్ వాటర్ ఇచ్చింది ఏంటి అని చెప్పేసి హీరో ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఇప్పుడు రివీల్ అవుతుంది. అదేంటంటే ఇప్పుడు హీరో కల్లో ఉన్నాడనమాట. హీరోకి అర్థమైపోతుంది తను కల్లో ఉన్నాడని చెప్పేసి. కథ మళ్ళీ ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో ఏంటి, ఆ గేమ్ డిజైనర్ ఆ తర్వాత హీరో ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నారు కదా, వాళ్ళు అక్కడే ఉంటారు. కాకపోతే గేమ్ డిజైన్ చేసేవాడు ఏం చేస్తాడంటే హీరోని హిప్నోటైజ్ చేసి తాను కల్లోకి వెళ్ళేలా చేస్తాడనమాట. అది జరిగింది. ఇదంతా తెలుసుకున్న తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఆ గేమ్ డిజైనర్ గాని పట్టుకొని వాడిని అరెస్ట్ చేద్దాం అనుకుంటాడు. కాకపోతే డిజైనర్ ఏం చేస్తాడంటే హీరోని నెట్టేసి ఆ తర్వాత ఫౌండర్ చుట్టూ కట్టెలు పెట్టి తన మీద పెట్రోల్ పోసాడు కదా, ఆ నిప్పును అంటిస్తాడు అక్కడ. అంటే మొత్తం నిప్పు అంటించేస్తాడు లైటర్ తీసుకొని. దాంతో మొత్తం తగలబడిపోతుంది. అందులో ఫౌండర్ తో పాటు గేమ్ డిజైనర్ కూడా చనిపోతాడు. ఇంకేముంది, హీరో తనని కాపాడలేకపోతాడు, అరెస్ట్ చేసి తీసుకెళ్ళలేకపోతాడు. ఆ తర్వాత తను ఏం చేస్తాడంటే ఈ గేమ్ డిజైనర్ ఇంటికి వచ్చి చూస్తే అక్కడ లియాంగ్ వాళ్ళ కొడుకుంటాడు. నిజం
చెప్పాలంటే తన సొంత కొడుకులా చూసుకుంటాడు అనమాట. తనకి ఏం కావాలని మొత్తం చెప్పి చూసుకుంటూ ఉంటాడు. మరీ ముఖ్యంగా ఆ గేమ్ డిజైనర్ టార్గెట్ ఎవరంటే లియాంగ్ వాళ్ళ కొడుకు కాదు. లియాంగ్ అడ్డు పెట్టుకొని తప్పు చేసి బయట ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళందరినీ చంపాలి అనేది మనో టార్గెట్ అనమాట. అందుకని అందరిని చంపుకుంటూ వచ్చాడు. చివరిగా మనోడే చనిపోయాడు. ఆ తర్వాత పిల్లాడిని తీసుకెళ్లి వాళ్ళ అమ్మ కప్పు చెప్తాడు, అంటే లియాంగ్ కప్పు చెప్తాడు. కానీ హీరోకి అర్థం కాని విషయం ఏంటంటే ఆ గేమ్ డిజైనర్ మొదటి 2 హత్యలు చేశాడు కదా, అసలు వాళ్ళ గురించి తనకి ఎలా తెలుసు అని చెప్పి చూస్తే హీరోకి ఒక అద్భుతమైన విషయం అర్థం అవుతుంది. హిప్నోటైజ్ చేసే అతను అనమాట ఆ డాక్టర్. ఎందుకంటే అతని దగ్గరికి వీరు వెళ్ళి ఉండొచ్చు, అందులోనూ ఇతని దగ్గరికి ఈ గేమ్ డిజైనర్ వెళ్ళాడు కాబట్టి అతని నుంచి మనోడు అన్ని కనుక్కొని ఎవరెవరైతే తప్పులు చేసి ఆ తప్పు మర్చిపోవడానికి వస్తారు కదా, వాళ్ళు వచ్చిన తర్వాత హిప్నోటైజ్ చేసి అతనికి అన్ని తెలుసుంటాయి. అతని దగ్గర గేమ్ డిజైనర్ ఈ విషయాలని తెలుసుకొని ఉంటాడని చెప్పేసి హీరో డైరెక్ట్ గా హిప్నోటైజ్ చేసి అతని దగ్గరికి వెళ్తాడు. నిజం చెప్పని చెప్పేసి అంటాడు. కానీ మనోడు ఏమంటాడంటే అవునా, అలాంటివి నాకు తెలియదు బాబు, ఆధారాలు ఉంటే తీసుకొని రా అని చెప్పేసి అనడంతో హీరో ఏమంటాడంటే ఖచ్చితంగా ఆధారాలతో వస్తా అని చెప్పేసి అక్కడి నుంచి ఇంటికి వస్తాడు. వచ్చి చూస్తే ఇంట్లో హీరో వాళ్ళ పోలీస్ చీఫ్ ఉంటాడనమాట, అంటే హీరో వాళ్ళ బాస్ ఉంటాడు. తాను ఏం చేస్తాడంటే తనకి ప్రమోషన్ ఇస్తాడు. అంతేకాకుండా వాళ్ళ అన్నయ్య కేసును డీల్ చేసే హక్కు కూడా ఇస్తాడు. అంటే ఆ కేసునే హీరోకి అప్పు చెప్తాడు. ఇంకేముంది, హీరో వాళ్ళ అన్నయ్య కేసు చూస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ అన్నయ్యని చెప్పిన కిల్లర్ గాడు ఎవడో కనుక్కోబోతున్నాడు. అంతే సంగతి. ఇంతటితో సినిమా అయిపోతుంది. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు హీరోకున్న 2 డౌట్లు నెక్స్ట్ పార్ట్ లో చెప్పొచ్చాము. నెక్స్ట్ పార్ట్ వస్తే మాత్రం చెప్పాలి అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి, తప్పకుండా చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో ఇంకొక 2 అద్భుతమైన సినిమాలు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.